మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ మైసూర్ రాజ్యం గురించి, మైసూర్ డైనాసిటీ గురించి తెలుసుకోవాలి. సో ఈ మైసూర్ రాజ్యం అనేది చారిత్రాత్మక నేపథ్యం పరిశీలించినట్లయితే చూసినట్లయితే 1399లో వడయార్ రాజుల చేత స్థాపించబడుతుంది. ఇలా ఈ మైసూర్ రాజ్యం అనేది విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉంటూనే విజయనగర సామ్రాజ్యపు రాజులకి అనుకువగా కొనసాగుతూ మైసూర్ రాజ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది చరిత్రలో. 17వ శతాబ్దం వచ్చేసరికి మైసూర్ రాజ్యాన్ని కృష్ణరాజు వడయార్ 2 పరిపాలన చేస్తూ ఉంటాడు. ఈ కృష్ణరాజు 2 వడయార్ దగ్గర ఇద్దరు మంత్రులు ఉంటారు. వారే ఒకరు దేవరాజు, 2 నంజరాజు. సో ఈ ఇద్దరు కూడా రాజుని నామమాత్రము చేసి, కృష్ణరాజు 2 వడయార్ని నామమాత్రము చేసి ఈ మైసూర్ రాజ్యానికి సంబంధించినటువంటి పూర్తి పరిపాలనను మొత్తం వారి గ్రిప్పులోనే, వారాధీనంలోనే ఉంచుకుని ప్రజలపైన అజమాయిషి కొనసాగిస్తూ చలామణి అవుతూ ఉంటారు దేవరాజు, నంజరాజు అనేటువంటి మంత్రులు మైసూర్ రాజ్యంలో. సో ఈ దేవరాజు, నంజరాజు అనేటువంటి మంత్రులపైన ప్రజలకి సంబంధించిన అసహనం కనపడతా ఉంటుంది. అక్కడక్కడ తిరుగుబాట్లు కూడా వీరిపైన మొదలవుతాయి. దీన్ని ఆసరాగా చేసుకొని ఈ మైసూర్ రాజ్యానికి సైనికుడిగా, సేనానిగా వచ్చినటువంటి హైదర్ అలీ తిరుగుబాటు చేసి ఈ మైసూర్ రాజ్యంలో ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి నంజరాజుని, దేవరాజును చంపి ఆ తరువాత 1761లో మైసూర్ రాజ్యానికి సంబంధించినటువంటి పరిపాలన మొత్తం తన ఆధీనంలోకి తీసుకుని మైసూర్ రాజ్యాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. సో మైసూర్కి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల్ని మరింత కీర్తి వచ్చేలాగా చేసినటువంటి వారే ఈ హైదర్ అలీ. ఈయన 1761 నుంచి 1782 వరకు కూడా మైసూర్ రాజ్యాన్ని విస్తరిస్తూ మైసూర్ రాజ్యం పైన జరిగేటువంటి దాడులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. సో ఈయన హైదర్ అలీ 1782లో క్యాన్సర్ వ్యాధితో ఆంగ్లేయులతో యుద్ధం చేస్తూ 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో మరణిస్తాడు. సో ఇలా హైదర్ అలీ అనే అతను మైసూర్కి సంబంధించినటువంటి పాలకుడిగా కొనసాగినటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.